యానిమేటర్ల 6 నెలల పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని 3 సంవత్సరాల కాల పరిమితి రద్దు చేయాలని కోరుతూ యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు నేతాజీ మాట్లాడుతూ 6 నెలలుగా వేతనాలు రాకపోతే కుటుంబాలు ఎలా గడుస్తాయని ప్రశ్నించారు. మండలాల్లో విఓఏలను అక్రమంగా తొలగించడం తక్షణమే ఆపివేయాలని కోరారు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్న 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ రద్దు చేయాలని కోరారు. రాజకీయ వేధింపులు అక్రమ తొలగింపులు ఆపాలని కోరారు. మండలాల్లో అధికారులు యానిమేటర్స్ ను నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు యానిమేటర్ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన టీడీపీ కూటమి నాయకులు ఇప్పుడు కనీసం మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు దేబోరా, విజయలక్ష్మి, షాజా, మేరీ, జ్యోతి, కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. యానిమేటర్ల ఉద్యోగుల సంఘం నిన్న ఈరోజు రేపు 3 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్ ఆఫీసుల వద్ద సామూహిక నిరాదీక్ష ఉద్యోగం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం గత 7 నెలల నుంచి వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి జీతాలు ఇవ్వలేదు. ఇవ్వకపోగా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత వేలాది మంది రాష్ట్రంలో యానిమేటర్లందరినీ ఒక కలంకోటుతో తొలగించుకునేటువంటి కేవలం రాజకీయ కారణాలు వ్యక్తిగతంగా వాళ్ళని తీసేసి మా వాళ్ళని పెట్టుకోవాలని చెప్పి అయితే వాళ్ళ ఉద్యోగం ఊడిపోయినట్టే అని చెప్తున్నారు. ఇవాళ ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ కూడా కనీసం 5 ఏళ్ళు కదా కాల పరిమితి. అటువంటిది యానిమేటర్లో ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకి 3 ఏళ్ళు కాల పరిమితి అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది. అటువంటి చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దాదాపు ఈ యానిమేటర్లు 20 సంవత్సరాల పైగా 1 రూపాయి కూడా జీతం లేకుండా పనిచేశారు. అటువంటి వాళ్ళు ఇవాళ గత 7-8 సంవత్సరాల నుంచి వాళ్ళు పోట్లాడి సాధించుకున్నటువంటి జీతాన్ని కూడా ఇవ్వకుండా వేధింపులకు గురి చేయడం అనేటువంటిది సిఐటియు తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వీళ్ళ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేయాలి. మీ పేరు? మేము ఇప్పుడు ఇక్కడ బజార్ మీదకి రావడానికి కారణం ప్రభుత్వం వచ్చి 7 నెలలు 8 నెలలు అయినా కూడా ఈఓఎల్ సంగతులు ఏమీ పట్టించుకోలేదు. ఎందుకంటే మాకు ఇచ్చేది నెలకు 8,000 రూపాయలు, అవి నెల రావు. అవి ఇప్పుడు 7 నెలలుగా బకాయి ఆగిపోయి ఉన్నాయి. మేమైతే అడగడం జరిగింది. అడిగితే వస్తాయమ్మా వస్తాయి అన్నారు. క్రిస్మస్ పండుగకు వస్తాయి అన్నారు, సంక్రాంతి పండుగకు వస్తాయి అన్నారు, జనవరి 1st వస్తాయి అన్నారు, రాలేదు. కాబట్టి ఇప్పుడు మా స్టేట్ పిలుపులు కూడా అడుగునే పరిస్థితి. అయితే అదే ప్రకారంగా 3 సంవత్సరాలకు ఒకసారి మారాలి, మరి వేరే వాళ్ళు ఉండాలి అనేది ఆ నియమం తీసుకురావడము పైపెచ్చు సర్కులర్ బయట పెట్టడం జరిగింది 2019లో. దాన్ని తిరగొట్టి దానికి ఇప్పుడు వరకు దాన్ని అమల్లో చేయకుండా తీసుకొచ్చాం. మాకున్న ఇప్పుడు ఆ 3 సంవత్సరాల కాల పరిమితి అనే సర్కులర్ వెంటనే రద్దు చేయాలి. మాకు ఆగిన బకాయి జీతాలన్నీ కూడా వెంటనే మాకు చెల్లించాలి.